అయింది కూటమి ప్రభుత్వం వచ్చి ఏమనిపిస్తుంది? ఆడుకో దండం నాయన. ఎవరికి? చంద్రబాబుకి. ముఖ్యమంత్రి గారికా? ఏమైంది అంత ఇదిగా? ఎవరిని పట్టించుకోవట్లేదు, జగనే నయ్యం. అన్ని మీ ఆడవాళ్ళకే ఇస్తున్నాను ప్రభుత్వం చెప్తుంది. ఏమిచ్చాడు? 3 గ్యాస్ సిలిండర్ డబ్బులు ఇచ్చారంట. 3 గ్యాస్ సిలిండర్ డబ్బులు ఏం వద్దు, ఆడు వద్దు డబ్బులు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు కదా, ఫ్రీ బస్సు మీకే పెట్టారు కదమ్మా. ఎందుకు మీరు పని పాట లేకుండా ఎక్కువ ఇంటికాడ తిండి తిప్పలు లేకుండా ఆ బస్సు ఇస్తే అయిపోయిందా? ఏంటి సమస్యలు తీరిపోతాయా? సమస్యలు తీరవలే, పథకాలు అయితే మందట్ల మీకు పథకాలు ఏమి ఇట్లా కాలనీలు కట్టి విజయవాడలో ఒక్కడికి ఇల్లు ఇవ్వలేదు, డబ్బులు కట్టించుకున్నాడు. వడ్డీలు దగ్గర చచ్చిపోతున్నారు జనాలు. ఇప్పుడు టిట్కో వెళ్ళినప్పుడు మీరు చెప్పేది 10 ఏళ్ల క్రితం. అవును, ఐడియా ఉంది నాకు. ఆ డబ్బులు కట్టించుకుని ఇల్లు ఇవ్వాల, అయిపోయినట్టే. జగనిస్తానే ఇవ్వాల. రాజుల సొమ్ము రాడపాలని కట్టి అలా వదిలేశాడు. డబ్బులు ఇవ్వట్లా, ఇల్లు ఇవ్వట్లా. నెలకు 1500 మొదలు పెడతారంట. మరి మా పొద్దున ఆయన వద్దు, డబ్బులు వద్దు. సార్ జగన్ గారు మరలా గెలుస్తారా? ఆయనే గెలుస్తాడు. 3 పార్టీలు ఉన్నాయి అవతల, ఆయనే గెలుస్తాడు. ఆయన ఇప్పుడు వచ్చినా కూడా ఎలా గెలుస్తారు అనుకుంటున్నారు? ఆయనే గెలుస్తాడు. అంత నమ్మకంగా చెప్తున్నారు ఆయన గెలుస్తారు. కరోనా టైంలో దేవుడి కన్నా ఎక్కువ ఆదుకున్నాడు లేని వాళ్ళని. ప్రజలు మాత్రం ఈ ప్రభుత్వాన్ని గెలిపించుకున్నారు, మరి వాళ్ళకి వచ్చిందని గెలిపించుకున్నారంటే ఇక వాళ్ళ టైం అది. సరే, మొత్తంగా ఒక మాటలో ఈ ప్రభుత్వం మీద మీ అభిప్రాయం ఏంటి అంటే? మాకు నచ్చలేదు, ఓకే, వద్దు. చివరిగా వచ్చే ఎన్నికలు ఎవరు ముఖ్యమంత్రి కావాలనుకుంటున్నారు? జగనే. చెప్పండి, 2 సంవత్సరాలు అవుతుంది ఈ కూటమి ప్రభుత్వం వచ్చి. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ఎలా ఉంది? ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి అంటే గత ప్రభుత్వంతో పోలిస్తే గత ప్రభుత్వం బాగుంది. ఇది 2 సంవత్సరాలు గడుస్తున్నా చదువుకున్న యువతకి ఎటువంటి ఉద్యోగాలు కానీ, మరి ఇప్పుడు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ మరి చేస్తున్న ఉద్యోగులకి రెగ్యులైజేషన్ విషయం కానీ ఏం జరగట్లేదు. ఈ ప్రభుత్వంలో గత ప్రభుత్వంలో కాంట్రాక్ట్ ఎంప్లాయీస్కి రెగ్యులైజేషన్ అయింది. ప్రస్తుత ప్రభుత్వం మాత్రం కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ని పక్కన పెట్టింది. ప్రస్తుత పరిస్థితి ఇది. ఇచ్చిన హామీల మీద ప్రజలు ఎంత సంతృప్తిగా ఉన్నారు? మరి ఇచ్చిన హామీలు అయితే ఫ్రీ గ్యాస్ ఒక ఏరియా సాగింది. మరి మళ్ళీ ఫ్రీ గ్యాస్ విషయం అసలు బయటికి రాలేదు. మరి తల్లికి వందనం ఇంకా పడలేదు. జూన్ అనుకున్నారు, జూలై వచ్చేస్తుంది కానీ తల్లికి వందనం పడలేదు. మరి మిగతా పథకాల గురించి తెలియదు నాకు. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా అంటే గత ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ కూడా ఒక్కొక్కటిగా చేసుకుంటూ వచ్చింది. ఇది మరి చేస్తుంది కానీ వాయిదాలు వేస్తూ చేస్తుంది. అదే ఉన్న పరిస్థితి. మరి ఏంటి, నారా లోకేష్ గారిని ఒక పనికి మళ్ళీ చెత్త మంత్రి అనేసి ఆర్కే రోజా గారు కామెంట్ చేశారు. ఎవరు అధికారంలో ఉన్నా ఒకరికొకరు కామెంట్ చేయడం కామను. ఎవరు చేసే పని వాళ్ళే చేస్తారు. మెగా టీఎస్లో దగా జరుగుతుంది, నారా లోకేష్ గారు పోస్టులు అమ్ముతున్నారు అనేసి వైసీపీ నాయకులు జగన్ గారు కూడా మాట్లాడుతూ సిబిఐ ఎంక్వైరీ జరగాలనేసి మాట్లాడుతున్నారు. దాని మీద మీ రియాక్షన్? ఇప్పుడు ఏ ప్రభుత్వం అయినా వాళ్ళు ఇచ్చే పోస్టులకు వీళ్ళు ఇచ్చే పోస్టులకు వాళ్ళు ఖచ్చితంగా కామెంట్స్ ఉంటాయి. కానీ మీ అభిప్రాయం ప్రకారం నిజంగా దగా జరుగుతుందంటారా? ఏమో జరిగితే జరుగుండొచ్చేమో. మరి స్పోర్ట్స్ కోటా గురించే అది ఆ పోస్టుల గురించే చర్చ వచ్చింది. ఏమో జరుగుండొచ్చేమో. ఆయనకి పోస్టులు అమ్ముకోవాల్సిన అవసరం ఉంటుందా? ఆయనకి లేకపోయినా ఆయన సహచర మంత్రివర్గానికి ఉండొచ్చు కదా. జరుగుండొచ్చు అనుకుంటున్నాను. మరి ఏంటి నెక్స్ట్ ఆయన జగన్ గారు పాదయాత్ర చేస్తే వచ్చే అవకాశం ఏమైనా ఉందంటారా? చెప్పలేము, రావచ్చు. ప్రభుత్వం బాగాలేకపోతే ప్రభుత్వం రావచ్చు. అమరావతి మీద మీ అభిప్రాయం? బాగానే ఉంది, ఎక్కడైనా రాజధాని ఉండాలి. అది జరగలేదు. లాస్ట్ ప్రభుత్వం అప్పుడు జరగలేదు. ఈ ప్రభుత్వం ఇప్పుడు అమరావతి అక్కడ చేయాల్సిన అవసరం. రాష్ట్ర ప్రభుత్వం మావిగానే తీసుకొచ్చింది కదా, అది బెటర్ అంటారా అమరావతి బెటర్? మరి ఆ ప్రభుత్వానికి అది బెటర్, ఈ ప్రభుత్వానికి ఇది బెటర్. మనం దానికి నో కామెంట్. అది ఓవరాల్గా ఒక మాట ఈ కూటమి ప్రభుత్వం గురించి చెప్పాలంటే బాగుందనలే, బాగాలేదు అనలేం, యావరేజ్. సార్ చెప్పండి సార్, కూటమి ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ఎలా ఉంది? కూటమి ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా విలేకరులు అడిగిన ప్రశ్నకు సమాధానంగా ప్రభుత్వంలో అవుతారని చెప్పంటే అన్ని వర్గాలకు ప్రశాంతత లేకుండా పోతూ ఉంది. ఎవరు కూడా ప్రత్యేకించి ఉద్యోగస్తులు కానీ పెన్షనర్లు కానీ వాళ్ళకి రావాల్సిన బకాయిలు అయితేనేమి ఏది కూడా సక్రమంగా సజావుగా ఇవ్వడం లేదు. ఎంత ప్రభుత్వం అయితే వివిధ పథకాలకు డబ్బును వెచ్చిస్తూ ఉంది తప్ప ప్రజలకు అన్ని వర్గాలు మాత్రము సముచిత న్యాయం చేయలేదని చెప్పనేసి ఇందు మూలంగా తెలియజేస్తున్నాను. ఏంటి గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా?
గత ప్రభుత్వంలో ఉద్యోగస్తులకైతేనేమి రైతులకైతేనేమి సకాలంలో అన్ని విధాలుగా ఆర్థిక సదుపాయాలు జరిగేటివి. ప్రస్తుతానికి ఈ ప్రభుత్వంలో కొన్ని వర్గాలకు మాత్రమే, కొన్ని పథకాలకు మాత్రమే ఆర్థిక వనరులు సమకూరుస్తున్నారు. ప్రత్యేకించి పెన్షనర్లు, ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిలు సక్రమంగా సజావుగా రావలేదు. దాదాపుగా 1 సంవత్సరం అయితే కూడా ఉద్యోగస్తులకు రావాల్సిన బకాయిలు అయితే ఏమీ రావడం లేదు. తర్వాత ఈ జీపీఎఫ్లు కానీ, ఈ ఎర్రన్ లీవ్లు కానీ, అదేవిధంగానే ఎర్రని చెప్పంటే పెన్షనర్లకు రావాల్సిన సదుపాయాలు అయితే కూడా ఎక్కడికో సక్రమంగా రాలేదని చెప్పని తెలియజేస్తూ ఉన్నాను. ఏంటి మొన్న మెగా డేస్లో దగా జరిగిందనేసి వైసీపీ నాయకులు జగన్ గారు మాట్లాడుతున్నారు. నారా లోకేష్ గారు ఉన్న పోస్టులు అమ్ముకుంటున్నారంట. దాని విషయంగా మాకు అంత క్లియర్గా సమాచారం లేదండి. అవసరం ఉందంటారా నారా లోకేష్ గారు? అది దానిపైన కులంకషంగా చెప్పలేము. సరే, ఏంటి నెక్స్ట్ జగన్ గారు పాదయాత్ర చేస్తారంట, ఏమైనా ఇంపాక్ట్ ఉంటుందంటారా? అది ఈ ప్రభుత్వం అది రాజకీయంగా వాళ్ళు చూసుకోవాల్సిన పన్నాగాలు. మరి అంటే వైసీపీ నాయకులు ఏమన్నారంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం మంచి జరగట్లేదు, ముఖ్యంగా రైతులకు అంటారు. అది వాస్తవం అంటారా? కొంతవరకు దాంట్లో న్యాయం ఉందండి. సరే, అమరావతి మీద మీ అభిప్రాయం ఏంటి? అమరావతిని ప్రస్తుత ప్రభుత్వం అయితే బాగా నిధులు ఎక్కువగా వెచ్చిచ్చి నిన్న భవనాలు అయితేనేమి, సిఆర్డీఏ పనులు అయితేనేమి చురుగ్గా సాగుతూ ఉంది. కానీ అది కొన్ని వర్గాలకు మాత్రమే, అక్కడున్న స్థానికంగా ఉండే వాళ్ళకు మాత్రమే అది లబ్ధి చేకూరుస్తుంది తప్ప రాష్ట్రంలో ఉండే అన్ని జిల్లా వారికి, అన్ని ప్రాంతాల వారికి, అన్ని జోన్ల వారికి అది పెద్దగా సజావుగా సక్రమంగా లేదని చెప్పి నేను దానిపైన మేము అంత కూలంకషంగా చెప్పలేము. ఓకే సార్, ఓవరాల్గా ఒక్క మాటలో ఈ కూటమి ప్రభుత్వం గురించి చెప్పాలి. కూటమి ప్రభుత్వం చెప్పాము కదా ఇది వల్లనే. ఏదని చెప్పంటే కొన్ని వర్గాలకు మాత్రమే కొన్ని న్యాయం జరుగుతూ ఉంది, అన్ని వర్గాలకి సముచిత న్యాయం అయితే జరగడం లేదని చెప్పనేసి ప్రజలందరూ అనుకుంటున్నారు. అది 2 సంవత్సరాలు అయితే ఈ కూటమి ప్రభుత్వం వచ్చి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ఎలా ఉంది? ఎక్సలెంట్ అండి, బాగానే ఉందండి. ఏంటి ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తున్నారు? కొన్ని కాకపోయినా ఏదో కేంద్రం బడ్జెట్ని బట్టి కొన్ని నెరవేరుతున్నాయి. పేరెంట్ అయితే పర్లేదు, ప్రభుత్వం పాలన అయితే బాగానే ఉంది. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా ఏంటంటే? తేడా అన్నది ఇంచుమించు ఎక్కువలే. కాకపోతే ఏంటంటే అక్కడక్కడ చిన్న చిన్న పొరపాట్లు చేయడం సహజం, అది అంతమించి ఏమి లేదు. మరి ఈ ప్రభుత్వం వచ్చి మంచి జరగట్లేదు అనేసి వైసీపీ ప్రభుత్వం ముఖ్యంగా రైతుల కోసం అంటే మనకు అంతా తెలియదు, కానీ ప్రజెంట్ అయితే అంతా ఓకే. ఇప్పుడు వాళ్ళకి కూడా రావాలి కదండి, బడ్జెట్ అన్నది వాళ్ళకి కూడా వస్తే కదా చేసేది. ప్రజెంట్ బడ్జెట్ అన్నది వచ్చింది అనుకోండి, చేయటం ఉంటుంది వాళ్ళకి కూడా. జగన్ గారికి చంద్రబాబు గారికి పరిపాలన విషయంలో తేడా ఈక్వల్ అన్నాం కదన్న, ఇంకా ఈక్వల్, ఇంకా దాని మించింది ఏం లేదు. ఓకే, ఏంటి మరి నెక్స్ట్ ఆయన పాదయాత్ర చేస్తారంట, వచ్చే అవకాశం ఉందంటున్నారు. దానికైతే ఇప్పుడు ఉన్న రాజకీయాలు బట్టి మనం ఏం చెప్పలేమన్నా, ఎవరి ఇష్టం అది. మరి మొన్న నారా లోకేష్ గారిని రోజా గారు ఆయన ఒక పనికిమాల చెత్త మంత్రి అనేసి కామెంట్ చేసింది, దాని మీద మీ అభిప్రాయం ఏంటి? అభిప్రాయం అంటే ఎవరి మనస్తత్వాలు అది ఏంటంటే ఈరోజు ఈ రాజకీయాల్లో ఉండొచ్చు, రేపు ఆ రాజకీయంలో ఉండొచ్చు, కాకపోతే అది సమానం. అది ఈరోజు తిట్టుకున్నా రేపు పోడుకునేది తెలుస్తుంది. అది లోకేష్ గారు ఒక డిఎస్సి మెగా పోస్ట్ టీచర్ పోస్ట్ అమ్ముకుంటున్నారు అనేసి అదంతా ఫేక్. అది అమ్ముకోవడం అన్నది లేదు, కానీ ఎవరు మేటి ప్రకారం అయితే వచ్చిందో వాళ్ళకి ఇస్తారు. దగా చేయడానికి ఏం లేదు అసలు, దగా చేయడానికి ఏముంది, దగా చేయడానికి అయితే ఏమీ లేదు. ఏంటంటే ఇందులో ఎవరి టాలెంట్ వాళ్ళది, నా టాలెంట్ అనుకున్నది, ఎవరి టాలెంట్ బట్టి వాళ్ళకి వస్తుంది. ఏంటి ఈ ఏజ్లో కూడా చంద్రబాబు గారి పరిపాలన ఎలా ఉందంటే? ఆయన ఏజ్ ఇప్పటికి కూడా బాగానే పనిచేస్తున్నారు, 60 ఏళ్ళు దాటినా ఎక్సలెంట్గా పనిచేస్తున్నారు, అందులో ప్రాబ్లం లేదు. ఓవరాల్గా ఒక్క మాటలో ఈ కూటమి ప్రభుత్వం గురించి చెప్పాలంటే? ఒక్క మాటలో చెప్పాలి అంటే పరిపాలన అయితే ఎక్సలెంట్. సంవత్సరాలు అయితే ఈ కూటమి ప్రభుత్వం వచ్చి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ఎలా ఉంది? నాకు తెలిసి అయితే మటుకు నెంబర్ 1గా ఉంది నాన్న. మన తప్పు అనుకో ఒప్పు అనుకో, నాకు తెలిసి మటుకు వీళ్ళ కూటమిలో ఇంతవరకు ఏ లోటు లేదు. ఏది కార్యక్రమం కానీ ఏదైనా కానీ, అన్న క్యాంటీన్ కానీ ఏదైనా సంక్షేమ కార్యక్రమాలు కానీ అన్నీ నెంబర్ 1 జరుగుతాయి, అన్నీ జరుగుతాయి, ఏ తేడా లేదు. ఏమంటే ఈ కులం పిచ్చి ఒకటి లేకుంటే చాలు. అది ఏంటి గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా? గత ప్రభుత్వానికి ఏమైందంటే చెప్పుకుంటే బాగుండదు, ఇంకా తేడాలు వస్తాయి. గత ప్రభుత్వానికి దీనికి తేడా ఏంటంటే ఆయన ఏదంటే ఫస్ట్ మేము తాపి మేసినాం, మాకు పొట్ట కొట్టినాడు, 3 నెలలు పని లేకుండా పోయింది. ఇవాళ డైలీ పని జరుగుతుందంటే కారణం ఇసుక తక్కువలో ఉంది.
ఇసుకే మామూలుగా అప్పట్లో 30,000 పోయేది, ఇప్పుడు ఎంత 2,500 వస్తుంది ట్రాక్టర్ వచ్చి. ఈ కూటమి ప్రభుత్వం మంచి జరగట్లేదు, వైసీపీ ప్రభుత్వం వల్ల అంటారు. ఏమో నాకు తెలిసి అయితే మటుకు నేను ఏ పార్టీకి సంబంధించిన కాదు నాకు మటుకు, ఎందుకంటే వర్కర్ను కాబట్టి. మేము ఇవాళ 3 పూటలు తింటున్నామంటే ఈ ప్రభుత్వం వచ్చినాక ఇసుక పుష్కలంగా ఉంది, చేతి నిండా పని ఉంది. అది ఈ ప్రభుత్వం వల్ల పనులు ఉన్నాయి, చేతి నిండా వర్కరు. ఒక తాపి మేస్త్రికి ఉన్నదంటే వడ్రంగేళ్ళకి, కరెంటుకి, పెయింట్ మేస్త్రికి అందరికి వర్కులు ఉన్నాయి. అది ఇంతకన్నా ఏం చెప్పలేము నాన్న. ఏంటంటే నారా లోకేష్ గారు పనికిమాల చెత్త మంత్రి అనేసి ఆర్కే రోజు గారు కామెంట్ చేస్తున్నారు. ఆర్కే రోజే ఒకప్పుడు పప్పుగాడు అనేది, ఆ పప్పుగాడు ఇవాళ మంత్రి అయినాడుగా. ఆయన పప్పు ఏం కాదు, ఆయన ఎన్టీఆర్ మనవడు. ఏంటి మరి నారా లోకేష్ గారు మెగా డిఎస్సీ పోస్టులు, టీచర్ పోస్టులు అమ్ముకుంటున్నారు. అది అంత దూరం నేను పోలేదు నాన్న. చంద్రబాబు గారు వైసీపీ పార్టీ రోజా మాట్లాడొచ్చు కాదనిలే, రోజా ఒకప్పుడు టీడీపీలోనే ఉంది 2 సులుసు, ఎందుకంటే ఓడిపోయింది. వైసీపీలోకి వచ్చినాక గెలిచింది. జగన్ కాడికి వచ్చినాక ఏమైంది, బూతులు వస్తున్నాయి. ఒకప్పుడు టీడీపీలో ఉన్నప్పుడు ఎట్టుంది అమ్మ మా తల్లి దేవత అన్నారు. ఏంటి మరి చంద్రబాబు గారు ఒక మాట అన్నారు, వైసీపీ పార్టీ ఒక గొడ్డలు పార్టీ, దానికి విజన్ ఉండదు, విధానాలు. గుడ్డలు పార్టీ అంటే ఎక్కడ పోతే చచ్చిపోయినప్పుడల్లా వాళ్ళ కాడ పోతాడు, ఉత్తప్పుడు రాడు, పెళ్ళిళ్ళకి రాడు, పంచనికి రాడు అంటాడు. అది నాది ఆ ఊరే. నెక్స్ట్ జగన్ గారు పాదయాత్ర చేస్తారండి. చేసే మంచిదే కదా నా, ఇంతమంది చేసినాడు, ఆయన ముఖ్యమంత్రి అయినాడు. ఆయన ఒకప్పుడు మా లేబర్ కట్టం కొట్టుకుపోయినాడు, ఆయన పైకి వచ్చేవాడు. అమరావతి మీద మీ అభిప్రాయం ఏంటి? అమరావతి అయితే మటుకు నోటు పూర్తి చేస్తారు తెలియదు. ఓవరాల్గా మాట ఈ కూటమి ప్రభుత్వం గురించి చెప్పాలంటే కూటమి ప్రభుత్వం అయితే త్రిమూర్తులు అనమాట. ఓకే, వీళ్ళు ఉండేంత వరకు ఎవరుగా తెలియదు. ఓకే, దానికి సమస్య సార్ కూటమి ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ఎలా ఉంది? అభివృద్ధి అంతకుముందు కాంగ్రెస్ పార్టీ చేసిన అభివృద్ధి ఎప్పటికీ మిగిలి ఉంది. అంతే, జగన్మోహన్ రెడ్డి కానీ లేకపోతే చంద్రబాబు నాయుడు కానీ చేసింది ఏం లేదు. వాళ్ళు చేసేటి పేర్లు మారుతున్నారు అంతే, అంత మించి వేరే ఏం లేదు మాకు తెలిసి. ఇచ్చిన హామీలు ప్రజలకు ఇచ్చిన హామీలు ఎంతవరకు నెరవేరుస్తుంది? కొంతవరకు చేశారు కానీ పూర్తిగా చేయలేరు. అలివి కానీ హామీలు ఇచ్చారు. రాజధాని నిర్మాణం లేదు. అమరావతి నిర్మాణం పేరుతో అభివృద్ధి పేరుతో సంక్షేమం ఆగిద్ది. అంతకుముందు సంక్షేమం పేరుతో అభివృద్ధి ఆపాడు అతను జగన్మోహన్ రెడ్డి. పరిస్థితి ఎలా ఉంది? రోడ్లు పర్ల. మరి ఈ ప్రభుత్వం చేయమంచి జరగట్లేదు అనేసి వైసీపీ ప్రభుత్వం అంటున్నారు, ఎంతవరకు వాస్తవం? 2 పెద్ద తేడా ఉంది. వాళ్ళు సంక్షేమ పేరుతో అభివృద్ధిని ఆపారు, అభివృద్ధి పేరుతో సంక్షేమాన్ని ఆపుతున్నారు. వీళ్ళది ఏంటి గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా అంటే ఏం చెప్తారు? గత ప్రభుత్వంలో ఏంటంటే ప్రతి ఒక్కళ్ళకి సంక్షేమం పేరుతో డబ్బులు ఇస్తే నెక్స్ట్ కూడా గెలవచ్చనే ఉద్దేశంతో ఆ ఫంక్షన్లో లేదా అమ్మఒడని ఇవన్నీ వేసాడు. అభివృద్ధి ఆపేశాడు పూర్తిగా, నిల్లు అభివృద్ధి. ఇతను అభివృద్ధి చూపి సంక్షేమాన్ని ఆపుతున్నాడు. వీళ్ళిద్దరికి తేడా అదే. కాకపోతే వీళ్ళిద్దరు ఏదో దాన్ని మభ్య పెడతారు. కానీ కాంగ్రెస్ గవర్నమెంట్లో అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళుగా చూసేవాడు. అది వాస్తవం. నారా లోకేష్ గారు పనికి మళ్ళీ చెత్త మంత్రి అనేసి ఆర్కే రోజు కామెంట్ చేస్తున్నారు, దాని మీద అవన్నీ వాళ్ళ వ్యక్తిగతం. అసలు వీళ్ళందరూ పనిచేసి వీళ్ళు డబ్బుతో ఏం చేయట్లేదుగా. రోజే వాళ్ళ డబ్బుతో చేయలే, లేకపోతే లోకేష్ వాళ్ళ డబ్బుతో చేయలే. గవర్నమెంట్ డబ్బుతో పనిచేయటం వీళ్ళు జస్ట్ సర్వెంట్లే. వీళ్ళకి ఓటేసింది ఎందుకు పని చేయడానికే. ఉన్న మెగా డిఎస్సీలో దగా జరిగిందనేసి వైసీపీ నాయకులు నారా లోకేష్ గారు ఉన్న పోస్టులు అమ్ముకుంటున్నారు. అదంతా అవాస్తవం. అసలు డిఎస్సీలో అటువంటివి జరగవు. గవర్నమెంట్ ఉద్యోగాలు అమ్ముకునే రోజులు పోయినాయి. మరి ఎందుకు జగన్ గారు కావాలని సిబిఐ ఎంక్వైరీ కూడా చేయాలనేసి మొత్తం ఊరు ఏదో చేస్తే నిజంగా జరిగింది అనుకుంటారుగా. 100%, 50% అయినా. కాకపోతే ఏంటంటే వీళ్ళిద్దరూ దొందే. వీళ్ళ ప్రజలకు అర్థమవుతుందిలే కాంగ్రెస్ పార్టీని ఎందుకు పోగొట్టుకున్నామని అర్థమవుతుంది ఇప్పుడే. నెక్స్ట్ జగన్ గారు పాదయాత్ర చేస్తారంట, వచ్చే అవసరం. పాదయాత్ర దేవుంది ఎవడేం చేయొచ్చు, నేను చేస్తా పాదయాత్ర చేస్తే నమ్మేవాళ్ళు పోయారులే. కాకపోతే ప్రజలకి ఆల్రెడీ చూశారు. జగన్మోహన్ రెడ్డి పరిపాలన చూశారు, చంద్రబాబు పరిపాలన చూశారు. వీళ్ళిద్దరే బేరేజ్ చేసుకుని ఇంకా మిగతా పార్టీలు కూడా చూడటానికి అవకాశం ఉంది. విజయ్ అట్టా కాదు వచ్చింది, కొత్తగా వచ్చాడు, పార్టీ పెట్టాడు. అతనేమి అంతకుముందు రాజకీయాలు ఉన్న వ్యక్తి ఏం కాదు, కాకపోయినా సీఎం అయ్యాడు. వీళ్ళిద్దరినే ఖచ్చితంగా ఈసారి వీళ్ళిద్దరు చాలా ఇబ్బంది ఉండదు. హంగు వస్తుంది ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో, దాంట్లో సమస్య లేదు. ఏంటి మరి అంటే ఈసారి అమరావతి పూర్తవుతుంది ఇప్పుడు ఏడైంది. ఇప్పుడు పర్మనెంట్ భవనాలు అనే పేరు ముందే పెట్టుకుంటే పూర్తి అయినట్టు అమరావతి. పర్మనెంట్ కాదని పెట్టినందుకే అమరావతి ఇంకా దొరుకుతూ ఉంది. ఇప్పుడు ఉన్న రూములు సరిపోతాయి. ఇటు వరకంటే సెక్రటరియట్లో చాలా బ్లాక్లు ఉండేవి. కారణం ఏంటంటే ఫైల్స్ ఉండేవి, వాటన్నిటి దాచేవాళ్ళు. ఇవాళ ఫైల్స్ బదులు కంప్యూటర్లు వచ్చినాయి. కంప్యూటర్లు వచ్చిన తర్వాత ఊరికి పెద్దగా అమరావతి పెద్ద ఊరికి కట్టాల్సిన పని ఏం లేదు.
కాకపోతే ప్రజలకు కావాల్సినటువంటి ఉద్యోగాలు నిరుద్యోగ భృతి అయ్యని పెట్టారు కదా. ఈ సంక్షేమాలు ఇవ్వడం తప్పని కాదు, ఉద్యోగాలు కల్పిస్తే ఈ భృతులు ఎక్కర్లా. నిరుద్యోగ భృతి రాష్ట్రంలో పెట్టుబడులు పారిశ్రామిక తీసుకొస్తున్నారంట. దాని మీద మీ అది ఇంతమంది 2 సంవత్సరాలు ఎక్కువేం కనపడలా. ఇంకా తీసుకురావాల్సిన అవన్నీ ఆల్రెడీ ఎప్పుడో పెట్టియలే అవన్నీ ఓవరాల్గా ఒక్క మాటలో ఈ కూటమి ప్రభుత్వం గురించి చెప్పాలంటే కూటమి ప్రభుత్వం అభివృద్ధి అనే దాన్ని చేయాలనే ఆ కాన్సెప్ట్తో ఉంది. సంక్షేమాన్ని పూర్తిగా మర్చిపోయింది. అయితే రేషన్ కార్డుల్లో కానివ్వండి, తర్వాత అమ్మఒడి విషయంలో కానివ్వండి కొన్ని లూప్ లైన్లు ఉన్నాయి. ఎట్లా అంటే వీళ్ళు కొంతమందికి రేషన్ కార్డులు ఇవ్వటంలా. ఆ రేషన్ కార్డులు ఇవ్వటం మూలంగా ఒంటరిగా ఉన్న మహిళలతో పాటు ఉన్న కుటుంబాలకే రేషన్ కార్డులు అందట్లా. దాని మూలంగా అమ్మఒడి క్యాన్సిల్ అవుతుంది, రైతు భరోసా క్యాన్సిల్ అవుతుంది. ఇట్లా కొన్ని ప్రోగ్రామ్స్ ఏంటంటే కొన్ని పథకాలు వర్తించకుండా కొరువు పెట్టడానికి కొన్ని ఆంక్షలు పెడుతున్నారు. వాటన్నిటిని కూడా తీసేసినప్పుడే కూటమి ప్రభుత్వం బాగా పనిచేసినట్లు లెక్క.